హాయ్ అండి, అందరికీ నమస్తే. పెద్ది నుంచి ఒక పెద్ద అప్డేట్ అయితే ఉందన్నమాట. ఇది చాలా రోజుల నుంచి ఈ యొక్క కాంట్రవర్సీ అనేది జరుగుతూనే ఉంది. సో ఈ యొక్క వీడియోలో ఈ యొక్క పెద్ది కాంట్రవర్సీ గురించి చాలా వరకు మాట్లాడతామండి. చాలా మంది చాలా రకాలుగా నెగిటివ్ గురించి మాట్లాడుతున్నారు, పాజిటివ్ గురించి కూడా మాట్లాడుతున్నారు అనమాట. సో కొంతమంది బ్యాడ్గా ఇస్తున్నారు, కొంతమంది గుడ్గా ఇస్తున్నారు అనమాట. సో అది కాకుండా అగ్ర హీరోలైన మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో మహేష్ బాబు, రామ్ చరణ్ అంటున్నా, సో ఎన్టీఆర్ గారు, మళ్ళీ వచ్చి మిగతా ప్రభాస్ గారు, సో అల్లు అర్జున్ గారు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పెద్ది మూవీ గురించి సో ఎవరు రివ్యూ ఇవ్వట్లేదు. అక్కడెక్కడో బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమా అంటే రణ్వీర్కి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోయినా కానీ దానికి రివ్యూ ఇచ్చారు అని చెప్పి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే బాగా మంచి ఫైర్ మీద అనేది ఉన్నారన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి. సో నేను ఈ యొక్క వీడియోలో నా ఇంటెన్షన్ ఏంటంటే, నేను చెప్పేది అది కాకుండా చిన్న పెద్ద యూట్యూబర్స్ మీద సో చాలా రకాలుగా చాలా మంది ఫైర్ అయితే అవుతున్నారు అన్నమాట పెద్ది టీవీ, దాని గురించి కూడా మాట్లాడతామండి. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. హానెస్ట్గా చెప్తున్నాను, నేను ఈ వీడియోలో ఎవరిని ఇది చేసి మాట్లాడలేదండి. సో ఎవరిని టార్గెట్ చేసి అయితే నేను మాట్లాడను, నాకు అవసరం లేదు, నేను దాన్ని ఎంకరేజ్ చేయను కూడా. సో నా ఒపీనియన్ ప్రకారంగా చిన్న సలహా అయితే ఇస్తాను అనమాట. మీకు ఒక చిన్న హింట్ అనేది ఇస్తాను. మీరు చూసుకున్నట్లయితే ఇటీవల వచ్చిన ఒక ఏ ఛానల్ అయినా తీసుకోండి, సో ఇప్పుడు సోషల్ మీడియానే తీసుకోండి, ఈ పెద్ది మూవీలో కొన్ని సీన్స్ అనేటివి వల్గర్గా ఉన్నాయి. ఆ సీన్స్ అనేటివి డిలీట్ చేయాలని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి బుచ్చిబాబు గారు డైరెక్ట్గా మాట్లాడాడు ఆ సీన్స్ని డిలీట్ చేస్తామని. అంతకు ముందు వచ్చిన సినిమాలలో చాలా వల్గర్ సీన్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి డిలీట్ చేయలేదే, ఇప్పుడే ఎందుకు డిలీట్ చేయాలి, ఇప్పుడే ఎందుకు రియాక్ట్ అవ్వాలి ఈ యొక్క పెద్ది మూవీ మీద? సో దాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇక చూసుకున్నట్లయితే మూవీ రివ్యూవర్స్ మీద వాళ్ళెవరో కూడా తెలుసు, నేనైతే చెప్పాల్సినంత అవసరం లేదు. సో ఇక్కడ నేను మాట్లాడే పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్క సినిమాకి రివ్యూ ఇవ్వడం అనేది మా బాధ్యత. ఓకే, ఒప్పుకుందాం, అది గుడ్డో బ్యాడో, అది నాకు నచ్చట్లేదు లేదా మీకు నచ్చట్లేదు అని చెప్పేది వాళ్ళ ఒపీనియన్ అన్నమాట. సో సినిమా చూసి వచ్చిన వాళ్ళు ఇప్పుడు సినిమా తీశారండి పెద్ది మూవీ 230 సో కరెక్ట్గా తెలియదు ఎగ్జాక్ట్లీ. సో 300 కోట్లకి దగ్గరలో ఉందన్నమాట వరల్డ్ వైడ్ గ్రాసు, ఓకేనా. సో ఇక చూసుకున్నట్లయితే దీని థియేటికల్ రైట్స్ వచ్చి 225 కోట్లు అయితే వసూలు అయితే చేసిందని చెప్పి బల్లగుద్ది మరి చెప్తున్నారు. ఓకే, కాదనట్లేదు. సో లాభాల్లోనే వస్తుంది, ఒక రకంగా లాభాల్లోనే వస్తుంది. దానికి ఎందుకు ఇంత పెద్ద కాంట్రవర్సీ చేయడం? దీన్ని ఎవడో ఏదో వాగుతాడు, దాన్ని చూసి చూడనట్లు వెళ్ళిపోవాలన్నమాట. నాకు తెలిసి రామ్ చరణ్ గారు ఒకవేళ ఇటువంటి వీడియోస్ కానీ చూస్తే, కాంట్రవర్సీ వీడియోస్ కానీ చూస్తే చిన్న పిచ్చుకలు అని చెప్పి చూసి చూడనట్టు వెళ్ళిపోతాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో జరిగింది, ఆల్రెడీ మహేష్ బాబు గారి విషయంలో జరిగింది, ఆల్రెడీ రాజాసాబు మన ప్రభాస్ గారి విషయంలో జరిగింది, సో ఎన్టీఆర్ గారి విషయంలో జరిగింది, దేవరా పార్ట్ 1. సో చాలా రకాలుగా చాలా మంది ఇదిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వేం చెప్తున్నారా బాబు అని అంటే, నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు మూవీ రివ్యూవర్స్ది తప్పు లేదని చెప్పి నేనైతే ఎవరిని యాక్సెప్ట్ చేయను, ఓకేనా. ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పారనమాట. ఇప్పుడు పెద్ద టీం ఉన్నది చూసి చూడనట్టు నాకు తెలిసి వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు వాళ్ళ కలెక్షన్ అనేది వచ్చేసిందండి, అది మటుకు పక్క. సో ఎప్పుడైతే వీళ్ళు రియాక్షన్ తీసుకున్నారో అక్కడ చిన్న చూపు అయిపోయింది, ప్రతి ఒక్కరికి చిన్న చూపు అయిపోయింది అనమాట. అక్కడే మైనస్ పాయింట్. వీళ్ళు చూసి చూడనట్టుగానే వెళ్ళిపోయి ఉంటే పోరా చిన్న పిచ్చుకులు వీళ్ళని అసలు నాకు తెలిసి పట్టించుకోవాలంత అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయి ఉంటే బాగుండు. అసలు వాళ్ళని పట్టించుకొని వీళ్ళని హైలైట్ చేసేసారనమాట, అది మైనస్ పాయింట్. సో అది ఇప్పుడు వీళ్ళు తక్కువ కాదు, వాళ్ళు తక్కువ కాదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారనమాట. అది మనం వినేసి సైలెంట్గా కాముగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు నాకు మూవీ నచ్చింది నచ్చలేదు నేను చెప్తానమాట, అది మీకు మూవీ నచ్చింది నచ్చలేదు ఇప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అది మీరు చెప్తారనమాట. సో అదే ఇది కూడా అంతే. ఇప్పుడు అగ్ర హీరోలైన మన మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, మళ్ళీ వచ్చి అల్లు అర్జున్ గారు, మళ్ళీ వచ్చి ఎక్సెట్రా హీరోలు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే. ఒక్క రివ్యూ ఇలా ఈ పెద్ద మూవీ గురించి, మరి వాళ్ళని ఏమనాలి? వాళ్ళ ఒపీనియన్ అనేది ఇంకా బయట పెట్టలేదు అనమాట. ఒకవేళ మూవీ చూస్తే బయట పెడతారు. ఇప్పుడు చిరంజీవి గారు మూవీ చూశాడు, రామ్ చరణ్ గారి యాక్టింగ్ భలే ఉంది అని చెప్పి ట్విట్టర్లో పోస్ట్ అయితే చేశాడు అనమాట. సో వాళ్ళు ట్వీట్ చెయ్యకముందే మన పెద్ద టీం రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రియాక్ట్ అయిపోతున్నారనమాట. ఏమని? అగ్ర హీరోల మీద మేము సినిమా తీస్తే మీరు రివ్యూ ఇవ్వకుండా ఏం చేస్తున్నారు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. నాకు అర్థం కావట్లేదు. అంత ఎందుకు బ్రో? ఎందుకు అసలు ఎందుకు? వై? ట్విట్టర్లో ఇప్పుడు వైరల్ అవుతుంది అది. ఎందుకు బ్రో? ఎందుకు? వై? ఇష్టం ఉంటే చూస్తారో, కష్టం ఉంటే వదిలేస్తారు.
అది ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ నేనండి, నేను చెప్పాల్సినంత అవసరం లేదు మీకు, ఓకేనా. సో అది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి మూవీకే 300 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్. వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ మామూలు విషయం కాదు అసలు. 3-4 రోజులకి 300 కోట్లు అంటే రోజుకు 100 కోట్లబ్బా. ఎవరికి వస్తుంది ఆ విధంగా? ఎవరికి రాదు అసలు. సో నేను ఎందుకు చెప్తున్నానో బాగా కరెక్ట్గా ఆలోచించండి. అసలు ఎవ్వరూ రియాక్ట్ అవ్వాల్సినంత అవసరం లేదు. వాళ్ళు మాట్లాడుతుంటారు, చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి అని చెప్పి ఈ విధంగా అనుకోవాలి, కానీ రియాక్ట్ అయ్యి వాళ్ళని హైలైట్ చేయకూడదు. ఇప్పుడు అతను ఉన్నాడు, వేరే కంట్రీలో ఉంటాడంట, అతను మీద రియాక్ట్ అయ్యారు. ఏంది అసలు అతని మీద ఎందుకు రియాక్ట్ అవ్వడం? నాకు తెలిసి చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి కామ్గా. ఇప్పుడు పెద్ద మూవీకి అంత కలెక్షన్ అనేది ఎలా వస్తుంది అంటే, నాకు పెద్ద టీం వాళ్ళు తక్కువేం కాదు, ఇతను తక్కువేం కాదు, అందరూ ఒకటే. కానీ రియాక్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. అతన్ని హైలైట్ చేసినట్టు అవుతుంది, రియాక్ట్ అవ్వకూడదు, చూసి చూడనట్టు వెళ్ళిపోవాలన్నమాట. సో అది ఇప్పుడు మీరు అతన్ని హైలైట్ చేసినట్టుంది. అతను ఇంకో 2-3 వీడియోలు పెడతాడు దీని మీదే. సో అది నా ఇంటెన్షన్ అనమాట. ఇప్పుడు అగ్ర హీరోలు ఎవరు రివ్యూ ఇవ్వలేదు, ఆ ధురంధర్ మూవీకి ఇచ్చారు. సో ఆ ధురంధర్ మూవీకి ఇచ్చారు, రణ్వీర్ సింగ్కి వీళ్ళకి అసలు ఎటువంటి కంబైన్ స్టడీ అనేది లేదు. రామ్ చరణ్ గారికి వీళ్ళకుంది, మహేష్ బాబు గారికి మళ్ళీ వచ్చే మహేష్ బాబు గారి కథలండి, ఆయన పెద్దోడు, వయసులో పెద్దోడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వయసు ఉంటుంది నాకు తెలిసి. సో ప్రభాస్ గారికి మళ్ళీ వచ్చే శర్మానంద్, మళ్ళీ వచ్చే ఎన్టీఆర్ గారు, వీళ్ళందరూ ఒకే ఈడు రామ్ చరణ్ గారు. సో వాళ్ళే ధురంధర్ మూవీకి రివ్యూ ఇచ్చారు. అసలు రణ్వీర్ సింగ్కి వీళ్ళకి అసలు సంబంధమే లేదు నాకు తెలిసి. రామ్ చరణ్ గారు నాకు తెలిసి మంచి రిలేషన్షిప్లో ఉంటాడనమాట. సో పెద్ద మూవీకి రివ్యూ ఇవ్వకుండా ఉండడం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను బ్రో. నేను అడుగుతున్న అగ్ర హీరోల్ని, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానీ, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ, సో ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానీ, శర్వానంద్, మళ్ళీ వచ్చి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానీ, మీ తరపున నేను అడుగుతున్నాను బ్రో. ఇప్పుడు వాళ్ళ కామెంట్లలో ఏం పెడతారో చూద్దామా ఒకసారి. సో అదనమాట. నేను ఎవరిని ఉద్దేశించి ఇక్కడ నేను మాట్లాడలేదండి. మనం అడగకూడదు. ఇష్టం ఉంటే చూస్తారు, కష్టం ఉంటే వెళ్ళిపోతారు, అదే కదా జరిగేది ఇప్పుడు. సో సేమ్ ఇదే విధంగా ఇప్పుడు అతను రివ్యూ ఇచ్చాడు అనుకోండి, అది దాన్ని చూసి వదిలేయాలా.